దురాత్మ రమేష్ పాపం మా తమ్ముడు ఆయన కూడా ఇళ్ళనే ఉంటుంటాడు ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఆ తమ్మిని బక్రా చేయడానికి తగ్గిరు. నేను ఒకటే చెప్తా, మా తమ్మిని అడుగుతా రమేష్ తమ్ముడు మంచిగా రండి. తమ్ముడు నిజంగా యాదవ్ గారు ఏమన్నారంటే రమేష్ గారు మంచి వ్యక్తే, ఆయనను బక్రాన్ చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి అని అంటారు. నేను ఎందుకు బక్రా అయితే, నేను బక్రాన్ అని చెప్పి నీకేమైనా రాసి ఇచ్చిందా? నేను బక్రాన్ అని చెప్పేసి ఏమన్నా నీకు మన ఫోన్ లో నీకు చెప్పిందా? నన్ను ఎందుకు బక్రా అంటావు? నువ్వు నీ ఎంటున్నోళ్ళు బకరా. అసలు ఆయన క్యాండిడేట్ చూసుకోమని, ఫస్ట్ ఆయన క్యాండిడేట్ చూసుకోమని. ఆయన ఎప్పుడైనా ఊరుకొచ్చినోడా? ఎప్పుడైనా వచ్చి రోడ్లు చూసినోడా? నన్ను ఎందుకు బక్రా అంటావు? నీ మా బక్రా నీ పక్కకు పెట్టుకొని మా బీఆర్ఎస్ ను విమర్శించవలసిన అవసరం నీకే ఎందుకు వస్తుంది? నీకు భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు భయం అవుతుంది. నా బక్ర పక్క పడుతున్నాడు, హీరో అక్కడ పోయిండు. అరే బక్రం పెట్టుకుని ఆయన బక్ర మనశ్శాంతివంతుడేమో అనుకుంటున్నామో. ఎవ్వరు ఇక్కడ భయపడేదేం లేదు, ఎవ్వరు ఏం భయపడేది. నీ ప్రభుత్వం ఉందని నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ప్రభుత్వం ఉన్నా ఇక్కడ భయపడేది ఎవరు లేడు. బస్ అయినా నీ ముంగట చూపెట్టినా కదా, జెండా ఊపి మరీ చూపెట్టినా కదా మాది గెలుస్తుంది, మాది విజయం తథ్యమని జెండా ఊపి చూపెట్టినా కదా నీ ముంగటనే. అట్లా అన్నందుకు